అయిపోయింది. దేవునికి స్తోత్రం. నయోమి జీవితం గమనిస్తే బిడ్డలను కోల్పోయి, భర్తను కోల్పోయి, కృంగిపోయి వేదన చెందినటువంటి ఆమె జీవితం చివరికి మరలా బెత్లెహేములో తను అడుగు పెట్టడం వల్ల ఆమె జీవితం ఆశీర్వదించబడింది. తన వంశం నిలబడింది. దేవుని స్తోత్రం. ఇక వంశమే లేదు వాస్తవానికి ఆమె జీవితంలో. గమనించండి, ఆ యొక్క బెత్లెహేముకు కనుక రాకపోతే ఆమె కుటుంబం ఉండేది కాదు. ఇక ఆమె కుటుంబం అంతమైపోయేది. ఆమె కుటుంబంలో వారసుడు ఉండడిక. ఆమె కుటుంబము ఫలానా నయోమి కుటుంబం అని చెప్పుకోవడానికి వీలు ఉండదు ఇక. కానీ దేవుడు గమనించండి, ఎప్పుడైతే ఆమె బెత్లెహేములకు అడుగు పెట్టిందో ఆమె చూడండి ఏమైపోయింది తెలుసా? మారా కాస్త మధురంగా మారింది. దేవునికి మహిమ కలుగునగాక. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడుబారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు, మూడుబారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.